నమస్తే అండి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కారం ఫ్రైని చిన్న చిన్న టిప్స్‌తో తొందరగా ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దొండకాయల్ని ముందు శుభ్రంగా క్లీన్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పలుచగా రౌండ్ షేప్‌లో కట్ చేసుకోండి. ఇలా అన్ని దొండకాయల్ని కట్ చేసి ఒక గిన్నెలో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 10-15 మినిట్స్ పక్కనుంచండి. 15 మినిట్స్ తర్వాత దొండకాయల్ని ఇలా నేను చూపించిన విధంగా నలుపుతూ చేతితో నలపండి. ఇలా చేయడం వల్ల దొండకాయలు సాఫ్ట్‌గా అయ్యి గింజలు జిగురు బయటకొస్తాయి. వీటిని 2 టైమ్స్ వాటర్‌తో ఇలా శుభ్రం చేసి వాటిని పిండుతూ ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి కలుపుతూ వేయించుకోవాలి. దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వేయించుకోండి. సాల్ట్ ముందు వేసాం కాబట్టి తక్కువగా పడుతుంది. చూసుకొని వేసుకోండి. సాల్ట్ మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ ఉంచండి. మూత పెట్టినప్పుడు ఫ్లేమ్‌ను సిమ్‌లో పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి నేను చూపించినట్లుగా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ ఉంచండి. తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకుంటూ ఇలా 10 మినిట్స్ పాటు చేయండి. ఇలా చేయడం వల్ల ముక్కలు ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. 10 మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించండి. ఈ విధంగా దొండకాయ ముక్కలు ఫ్రై అయ్యాక వాటిలో కొద్దిగా పసుపు, సరిపోయేంత కారం వేసుకొని మరొక 2 మినిట్స్ వేయించుకోండి. కారం వేయగానే మంచి స్పైసీ అరోమాతో దొండకాయ కారం ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇది సాంబార్ రసంలోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి. ఇందులో రైస్ కలిపి లంచ్ బాక్స్ లో పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.